ప్రియమైన స్నేహితులారా, యేసుక్రీస్తు వారి ఘనమైన నామాన్ని బట్టి మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మనము ఈ సంవత్సరమంతా దేవుని చేత కాపాడబడిన వారంగా దేవుడు మనల్ని సజీవులుగా ఉంచాడు. మరి యొక్క సంవత్సరంలోనికి దేవుడు మనల్ని ప్రవేశపెట్టబోతా ఉన్నాడు. కాబట్టి ఈ సమయంలో మనము సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుకోవటం సముచితంగా ఉంటుందని భావిస్తున్నాను. అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును షేనుకును మధ్య దానిని నిలిపి, ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేసెనని చెప్పి దానికి ఎబెనెజరు అను పేరు పెట్టెను. ఇది మనం గమనించినట్లయితే ఫిలిస్తీయులు ఇశ్రాయేలులందరూ కూడా అక్కడ మిస్పాలో యెహోవా సన్నిధిని కూడారు అన్నటువంటి విషయాన్ని వారు గుర్తించి ఇశ్రాయేలు వారి మీదకి వచ్చినప్పుడు దేవుడు ఫిలిస్తీయుల చేతిలో నుండి మమ్మల్ని రక్షించున్నట్లుగా మా కొరకు ప్రార్థన చేయమని సమూయేలు వద్ద మనవి చేసిన పరిస్థితిని మనం గమనిస్తాం. సమూయేలు దహనబలి అర్పించి ప్రార్థించిన తర్వాత యెహోవా ఆయన ప్రార్థనను అంగీకరించాడు అన్న మాట 9వ వచనంలో మనం గమనిస్తాం. ఇశ్రాయేలు పక్షమున యెహోవాను ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించాడు. ఆ తర్వాత ఫిలిస్తీయులను దేవుడు తారుమారు చేయగా వాళ్ళు ఇశ్రాయేలు చేత ఓడిపోయారు అన్నమాట మనం 10వ వచనంలో గమనిస్తాం. ఇక్కడ ఆ యొక్క మిస్పాకు షేనుకు మధ్యలో ఒక రాతిని సమూయేలు గారు నిలిపి అక్కడ దానికి ఎబెనెజరు అనగా సహాయపు రాయి, దేవుడు మనకి ఇంతవరకు సహాయం చేశాడు అన్న మాటని ఆయన గుర్తు చేసుకుంటున్నాడు. ఈ సంవత్సరాంతంలో దేవుడు మనల్ని కాపాడాడు కదా. గత సంవత్సరం అంతా మనల్ని భద్రపరిచాడు, కీడుల నుండి కాపాడాడు, మన ప్రయాణాల్లో కాపాడాడు, మన అపాయాల నుండి కాపాడాడు, తెగుళ్ళ బారిన పడకుండా కాపాడాడు, ప్రకృతి వైపరీత్యాల నుండి దేవుడు మనల్ని కాపాడాడు, పాండమిక్స్ నుంచి ఎపిడమిక్స్ నుంచి దేవుడు మనల్ని కాపాడి ఉన్నాడు, ఉద్యోగ బాధ్యతల్లో సహాయం చేసి ఉన్నాడు. మన ప్రయాణాల్లో దేవుని యొక్క భద్రతను మనం అనుభవించిన వారంగా ఉన్నాం. ప్రతి విషయంలో కూడా దేవుని యొక్క హస్తము మనకు తోడుగా ఉన్న వాస్తవాన్ని మనం గుర్తు చేసుకుందాం. దేవునికి మనం సంపూర్ణమైనటువంటి స్తుతులు మనం చేయబద్ధులమై ఉన్నాం. ఆయన మన సహాయపు రాయిగా ప్రతిరోజు ఉన్నాడు. ఈ సంవత్సరాంతం మాత్రమే కాదు, ప్రతిరోజు కూడా ఆయన మన యొక్క సహాయంగా ఉన్నాడు, సహాయం చేయు రాయిగా ఉన్నాడు. కాబట్టి ఎడతెగని కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి మనం ఇష్టపడదాం.